యాదగిరిగుట్ట వెళ్లే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. యాదగిరిగుట్టకు అతి సమీపంలోని రాయగిరి చెరువు వద్ద పర్యాటకులు భక్తులను ఆకర్షించేలా ఓ సరికొత్త మినీ శిల్పారామం సిద్ధమైంది. 2 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఈ శిల్పారామం జూన్ 2 నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ శిల్పారామంను లాంఛనంగా ప్రారంభిస్తారు. రాయగిరి చెరువును ఇప్పటికే మినీ ట్యాంక్ బండ్ గా మార్చే పనులు చురుగ్గా సాగుతున్నాయి. యాదగిరిగుట్ట నుంచి రాయగిరి వరకు ఉన్న 6 కిలోమీటర్ల రహదారిని 100 కోట్లతో అభివృద్ధి చేశారు. రోడ్డుకు ఇరువైపుల పచ్చదనం భక్తులను, ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కొత్తగా నిర్మించిన మినీ శిల్పారామం కోసం ప్రభుత్వం 2 కోట్లు వెచ్చించింది. ఇక్కడ పల్లె వాతావరణం ఉట్టిపడేలా పచ్చదనం, చిన్న కుటీరాలు, పిల్లలు ఆడుకునేందుకు, పెద్దలు సేదతీరేందుకు వీలుగా మైదానాన్ని సిద్ధం చేశారు. శిల్పారామంలో విభిన్న రుచులను ఆస్వాదించేందుకు ఫుడ్ కోర్ట్ ను సైతం ఏర్పాటు చేశారు. రాయగిరి చెరువులో బోటింగ్ సౌకర్యం కూడా కల్పించారు. రాత్రిపూట ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లతో శిల్పారామం మరింత శోభామాయంగా వెలుగనుంది.